గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అల్తమేష్ గారు ఏమైనా చెప్తారా, లేకపోతే సభ్యులు రాలేదు? మరి డీమ్ టు ఆన్సర్ అంటే మినిస్టర్ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి బాధ్యత ఉండాలి కదా సార్. ప్రశ్న అడిగిన తర్వాత సభకు వచ్చి ఆ ప్రశ్నకి సమాధానం వినాలి, దాని తర్వాత కావాల్సిన చర్చలు ఏమనెత్తాలనే బాధ్యత వాళ్ళకి ఉండాలి కదా ప్రతిపక్ష సభ్యులకి. డీమ్ టు ఆన్సర్ చెప్తాను. అంటే ప్రొసీజర్ అంతే, ఒక ప్రొసీజర్ ఉంది కదా, ప్రొసీజర్ ప్రకారంగా. తర్వాత రెండో క్వశ్చన్ నెంబర్ 514 సభ్యులు పోస్ట్పోన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు, పోస్ట్పోన్ చేస్తున్నాం. అలాగే క్వశ్చన్ నెంబర్ 737 ఇది కూడా సభ్యులు రిక్వెస్ట్ మీద పోస్ట్పోన్ చేయడం. అలాగే క్వశ్చన్ నెంబర్ 543 ఈ ప్రశ్న కూడా సభ్యుల రిక్వెస్ట్ మీద పోస్ట్పోన్ చేయడం జరిగింది. అలాగే క్వశ్చన్ నెంబర్ 638 పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి గారు వారు కూడా సభ్యులు రాలేదు. డీమ్ టు ఆన్సర్గా నేను అనౌన్స్ చేస్తున్నాను. తర్వాత క్వశ్చన్ నెంబర్ 479 సత్యప్రసాద్ గారు. సార్ నెక్స్ట్ తీసుకున్నాండి వాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 552 మంత్రులు ఇంటే మంత్రులు ముందుగా వస్తే తప్పే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 552 మినిస్టర్ ఫర్ మనోహర్ గారు. ఎస్ సార్. కుమార్ రాజు గారు లేరా? నెంబర్స్ రాలేదు, ఆన్సర్ చేశాను సార్. మీరు చెప్పండి, మీ ఆన్సర్ చెప్పండి. నమస్కారం అధ్యక్ష. ఉన్నారు ఈశ్వరరావు గారు. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. మొదటి ప్రశ్న లేదండి, ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం బియ్యం కార్డులు లబ్ధిదారులందరికీ కూడా ఈ కేవైసీ నిర్వహణలో ఉన్నందున సేవలు నిలిపివేయడం అయింది. కొత్త బియ్యం కార్డులకు మరియు కార్డుల విభజన కోసం సేవలకు వీలు కల్పించే విధంగా ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం లేదండి. మూడో ప్రశ్నకు సమాధానం ప్రత్యేక సందర్భాలలో రేషన్ కార్డు నుంచి సభ్యులు తొలగించే నిబంధన పీడిఎస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ వారి అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. సో అది ఎప్పుడు కూడా ఎవరైనా లబ్ధిదారులు ఉపయోగించుకోదలుచుకుంటే తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవచ్చు అధ్యక్ష. అదేవిధంగా డి ప్రశ్నకు సమాధానం బియ్యం కార్డుల మంజూరు కోసం ఎన్ఎఫ్ఎస్ఏ నియమావళి క్రింద అర్హులైన లబ్ధిదారులు గుర్తించడానికి 2/12/2019 తేదీ గల GOMS నంబర్ 12 ద్వారా అర్హత ప్రమాణాలను ప్రకటించడమైంది అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం బియ్యం కార్డులు మంజూరు చేయడానికి వీలుగా అర్హులైన వ్యక్తులు ఎవరు అని గుర్తించడానికి కోసం కూడా ఇదే GO నంబర్ MS-12ని తెలియజేసిన అర్హతలు ప్రమాణాలను అనుసరించాల్సిందిగా ఉంది. ఈశ్వరరావు గారు. అధ్యక్ష, రాష్ట్రంలో గణాంకాల ప్రకారం 1,50,00,000 కుటుంబాలు ఉంటే
1,42,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయని గణాంకాలు చెప్తున్నా అధ్యక్ష. 1,42,00,000 తెల్ల కార్డులు ఉంటే అంటే మనకి మధ్యతరగతి పై వర్గాల వారు కేవలం 8 లక్షల మందే ఉన్నట్టు అధ్యక్ష. మిగతా 1,42,00,000 మంది కూడా పేదవారే అని చెప్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా అర్హులైన వారికి కాకుండా అర్హత మించిన వారికి కూడా ఈ కార్డులు ఉన్నట్టు తేటతెల్లం అవుతుంది అధ్యక్ష. దీని మీద మన ప్రభుత్వం ఒక సర్వే జరిపి మళ్ళీ నిజంగా అర్హులైన వారికి పేదవారికి మాత్రమే తెల్ల కార్డులు ఇచ్చి కొన్ని తెల్ల కార్డులను తగ్గించుకుంటే మనకి ఇంకా పేదవారికి అర్హులైన వారికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో వాళ్ళు కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఎకరాల భూములు ఉన్నవారికి వాళ్ళకి నచ్చిన వారందరికీ కూడా నచ్చిన విధంగా తెల్ల కార్డులు పంచిచ్చారు అధ్యక్ష. నిజంగా పేదవారికి చాలామందికి ఇప్పటికీ తెల్ల కార్డుల కోసం మా చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, అటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. ఈ తెల్ల కార్డుల విషయంలో మన ప్రభుత్వం ఏమైనా దీని మీద స్పష్టత ఉండి తెల్ల కార్డుల మీద నిజంగా మనం ఏమైనా సర్వే జరుపుతామా, జరిపి ఆ తెల్ల కార్డులని అర్హత లేని వారిని తొలగించి అర్హత ఉన్నవారిని తెల్ల కార్డులు ఇస్తే అది ప్రభుత్వం ఎప్పటిలాగా ఇస్తుంది. దీని మీద సమగ్ర వివరణ కోరుతున్నాం అధ్యక్ష మీ ద్వారా. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, ఈ వైట్ కార్డు విషయంలో అధ్యక్ష, చాలామంది ఇదివరకటి నుంచి వైట్ కార్డ్స్ ఉండి అర్హత లేనప్పటికీ కూడా వైట్ కార్డ్స్ పొంది ఉన్నారు అధ్యక్ష. అసలు వైట్ కార్డు ఉండటానికి ఎంత అమౌంట్ ఉండాలి? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ పూర్ పర్సన్? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ మెంట్ బై బీపీఎల్? మిడిల్ ఇన్కమ్ అంటే ఏంటి, అబవ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది క్లారిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. వైట్ కార్డ్స్లో పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రాలకి వెళ్ళి లేకపోతే వేరే చోట నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళు